హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఫిష్ పులుసు చేద్దామని నా స్టైల్లో ట్రై చేస్తున్నాను. ట్రై చూడండి, చేసిన ఆల్రెడీ. మీరు కూడా చూడండి ఎలా ఉందో చెప్పండి ట్రై చేసిన తర్వాత. ఫస్ట్ ఇట్లా ఎల్లిపాయలు తీసుకుంటున్నాను. ఫస్ట్ దీనికోసం ఎల్లిపాయలు కావాలి. నెక్స్ట్ ఆనియన్ కూడా కావాలి. మా ఆయన ఆనియన్ కోసేయమంటే అక్కడ ఏదో చేస్తున్నాడు. వెంకిదా అరే నవ్వుతావు, టక్టక నువ్వు కోస్తావనే కదా చెప్పేది. సరే వెలుగండి. ఉప్పు వేసుకోవాలి, కల్లుప్పు కొంచెం వేసుకొని లెమన్ వీటి. నెక్స్ట్ ఇది ఆనియన్ కూడా వేసుకొచ్చి నిమ్మకాయ వేసుకోవాలి. ఇదేంటంటే ఇలా పెడితే కొంచెం నీశ్వాసం రాకుండా మంచిగా ఉంటుందని కొద్దిసేపు నానబెట్టాలి. దీంట్లో కలిపేసుకొని పెట్టాలి. కొద్దిసేపు ఇది ఉంచుకుందాం ఇక్కడ. ఇలా కొద్దిసేపు నాననిచ్చి తర్వాత దీన్ని వాష్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే కొంచెం బాగుంటుంది ఫిష్. బాగా క్లీన్ చేసుకుంటేనే ఫిష్ పులుసు బాగుంటుంది, లేకపోతే వాసన వస్తుంది. ఓకేనా? మిర్చీస్ ఇప్పుడు ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, ఇవ్వండి, ఆనియను, వెల్లిపాయ అండ్ మిర్చి, వీటిని గోలించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇలా ఆయిల్ వేసుకొని లైట్గా ఇవన్నీ కొంచెం కాగని ఆయిల్, వెల్లుల్లి ఇవన్నీ వేసేసుకోవాలి. వీటిని బాగా గోలించాలి. దీన్ని బాగా గోలించుకోవాలి. ఇట్లా కొంచెం రెడ్ కలర్ మారాలి. మారిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా? ఇంకొంచెం లైట్గా వేగి సరిపోతుంది. దీన్ని ఇలా వేగిపోవాలి మొత్తము. దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని దీన్ని మొత్తం గ్రైండ్ చేద్దాం. ఓకేనా? దీంట్లో ఈ ఫిష్ కడిగాం కదా, దీంట్లో మనం కారము కొంచెం ఎక్కువనే వేస్తున్నాం. నెక్స్ట్ పసుపు, గరం మసాలా, ధనియా పొడి, జీలకర్ర, మెంతులు, ఆవాలు కలిపిన పొడి. ఇది వేస్తేనే ఫిష్కు సూపర్ టేస్ట్ వస్తుంది. ఇది ఫిష్ ఫ్రై కోసం తీసుకున్న ఫిష్. దీన్ని కూడా చేసుకుందాం మనం. కారం వేసుకోవాలి ఫస్ట్. ఎక్కువనే వేస్తాను కారం. మసాలా ఊరికే మనం అన్నంలో కలుపుకున్న కూడా బాగుంటుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, గరం మసాలా, జీలకర్ర, మెంతుల పొడి, కొంచెం లెమన్, కొంచెం ఆయిల్ కొని వీటిని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఈ ఫిష్లు అన్నింటికి పెట్టాలి. కొంచెం లైట్గా వాటర్ కూడా వేసుకోవచ్చు, మరి ఆయిల్ అన్నీ ఆయిల్ వేస్తే బాగోదు. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వీటన్ని పట్టించుకో. ఫ్రై కోసం ఇలా రెడీ పెట్టుకున్నాను. కొద్దిసేపు ఇలా ఉంచేద్దాము. నానేస్తే ఫిష్ మసాలాల్లో మంచిగా నాని చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫిష్ పులుసు కోసం ఎంతమంది చెప్పాను కదా, కారము, మసాలా, ధనియా పొడి అండ్ జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి ఇవన్నీ వేసాము. ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, ఎల్లిపాయ,
మిర్చి ఇవి వేసుకున్నాం కదా, వాటిని కూడా బాగా ఫ్రై చేసి ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. వీటన్నింటిని కూడా ఉప్పు కూడా వేసుకోవాలి. వీటన్నింటిని మిక్స్ చేసుకోవాలి ముందుగానే ఫిష్లో. ఇది తొందరగా ఈజీ ప్రాసెస్, యాక్చువల్లీ తొందరగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మిర్చి ఉంది ఆల్రెడీ, కారం కూడా వేసాను. స్పైసీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కావాలంటే మీ దాన్ని బట్టి వేసుకోండి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ దీంట్లో ఆయిల్ వేసేసుకొని మిర్చి ఇది కొంచెం గోలిన తర్వాత ఫిష్ వేసుకోవాలి దీంట్లో. ఇంతకుముందు మనం చేసి పెట్టుకున్నాం కదా రెడీ చేసి, అది ఇలా దీంట్లో వేసేసుకోవాలి ఫిష్ని. ఇప్పుడు ఇది కలుపుకోవాలి. ఫస్ట్ స్పూన్తో కలుపుకున్నాం కదా, ఓకే. తర్వాత మాత్రం కలుపుకోవద్దు, అట్లా చిరిగిపోతుంది ఇది. ఇప్పుడు నెక్స్ట్ పులుసు, చింతపండు పులుసు వేసేసుకోవాలి. కొంచెం మరీ ఎక్కువ కలుపుద్దు, దీంతో కొంచెమే. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద బాగా మసలనియాలి దీన్ని. చూడండి ఇలా కొంచెం మసులుతుంది, ఇంకా కావాలి. ఆయన తర్వాత చూపిస్తాం మళ్ళీ. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఫిష్ ఫ్రైకి పెట్టుకుందాం. ఇంతకుముందు చేసుకున్నాం కదా, మా ఇంట్లో కరెక్ట్గా టేస్ట్ చెప్పేది మా వాక్ ఒకటే, అందుకే దాన్ని చెప్తాను. మాకు అది కానీ వెంకట కానీ ఏమంటారు, ఉప్పు ఎక్కువైంది, పప్పు ఎక్కువైంది, ఇది ఎక్కువైంది అని చెప్తారు. చూడాలి నిజంగా చెప్పు, బాగానే ఉందా? అక్కడ కూడా చెప్పు వాళ్ళకి. ఓకే అండి, ఈరోజుకైతే ఈ వీడియో ఏంటి చూడండి. ఫిష్ పులుసు చాలా బాగా వచ్చింది అండ్ ఫ్రై అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నాకు ట్రై చేసిన తర్వాత. ఓకేనా, బాయ్.